ఈ రోజున పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఏమండి, పరిశుద్ధుడిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం చర్చిలో వరకే భక్తి చేస్తే, చర్చిలో వరకే తెల్లబట్టలుగా ఉంటే, హృదయం తెల్లగా లేకపోతే, చర్చి వరకే మన విధేయత, మన నమ్రత, మన పరిశుద్ధత పరిమితమైతే, చర్చి దాటిన తర్వాత విచ్చలవిడిగా బ్రతికితే ఎంత ప్రమాదమో మీకు తెలియటం లేదు. ప్రమాదం అంటే ఏమీ జరగదు, నువ్వేమి రక్తం గక్కి చచ్చిపోవు, పరలోకాన్ని కోల్పోతావు. ఇక్కడ ఆరోగ్యంగా బ్రతికినా ఎంతకాలం బ్రతుకుతామండి? ఒకసారి మీరు ఆలోచించండి. 70 సంవత్సరాలు బ్రతికేమనుకోండి, 3 వంతులు పక్కన పెడితే ఇంచుమించుగా 23 సంవత్సరాలు నిద్రపోతాంగా. 3వ వంతు పక్కన పెడితే 8 గంటలు నిద్రపోతాంగా. 8 గంటలు పడుకోవడానికే గబ్బాయ్. 3 × 24, 3 భాగాలు చేస్తే దగ్గర 23 సంవత్సరాలు నిద్రపోవటానికే సరిపోయింది. అవునా? ఎన్ని సంవత్సరాలు? నేను ముద్దు లెక్కలేస్తున్నాను, ఇంకా పర్టికులర్గా వేస్తే బాగుంటుంది. 23 సంవత్సరాలు నిద్రపోవటానికి పోయిద్ది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? 46 వేసుకుందాం. 46 సంవత్సరాల్లో ఏమేమి తీసేయాలి? బాత్రూమ్ తీసేయాలి, 1, 2కి వెళ్ళిందని తీసేయాలి, ప్రయాణాలు, సెల్ ఫోన్ చూడడానికి. ఒకసారి ఆలోచించండి. కొన్ని భాగాలు చేద్దాం. పని చేయడానికి, ఇంకా హాస్పిటల్లో ఉండడానికి బోల్డ్ సమయం అంతా వెళ్ళిపోయింది కదా. ఒకవేళ పెళ్ళైనటువంటి భర్త భార్య అయితే అసలు వారు ఎన్ని సంవత్సరాలు వారు కలిసి సుఖపడగలరు? చాలా తక్కువలో తక్కువ. సరే, ఒక భార్య కాదు, 2వ భార్యతో కూడా సుఖపడుతున్నాడు అనుకో మనోడు, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందాం. ఎంత పోను ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు సుఖంలోకి వచ్చిందో ఒకసారి చూడమ్మా నాన్న, లెక్క చూసుకో ఇంటికి వెళ్ళిన తర్వాత. వేస్ట్ కదూ. 70 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు బాల్యం పోయింది? నీ బాల్య దినాలు కొంత కేటాయించాలి, వృద్ధాప్యానికి కొంత కేటాయించాలి. 60 దాటితే ఏమంటారు వాళ్ళని? యవనస్తులు అంటారా? 60 దాటిన వాళ్ళని ఏమంటారు? నువ్వు ఎంత రంగు వేసినా, అర్థమవుతుందా? నువ్వు ఎంత కవర్ చేసినా ముసలోడివే. ఏం బ్రదరు, అబద్ధం ఆడుకోండి చెప్తాను. నువ్వెంత రంగన్న వేయి, 60 దాటితే ముసలోడి కింద లెక్కే. ఈ మాత్రపు దానికి, ఇక్కడ ఉండే ఈ బ్రతుక్కి ఎందుకండి? సరే, ఇంకొక విషయం చెప్పనా? దాదాపుగా 15-16 సంవత్సరాలు బాల్యానికి వెళ్తే నీకు ఉద్యోగం వచ్చేసరికి 25 సంవత్సరాలు పడితే, అర్థమవుతుందా? 25వ సంవత్సరంలో కానీ నీకు ఉద్యోగం వస్తే 60 ఏళ్లకు నువ్వు రిటైర్డ్ అయితే 35 సంవత్సరాలు కష్టపడిన దానిలో పిల్లలను చదివించుకోనో ఏదో చేసి ఒక ఇల్లు కట్టుకొని పర్వాలేదు, ఆ రిటైర్డ్ అయిన తర్వాత కొంత డబ్బు వచ్చింది బ్యాంకులో వేసుకొని తిందామనేసరికే 60వ సంవత్సరంలో ఇక పర్వాలేదు, కాలు మీద కాలు వేసుకొని నోట్లో ఏలు వేసుకొని తిందామనేసరికే రావాల్సిన చెలికత్తెలు వచ్చి కూర్చుంటాయి శరీరంలో. తెలుసుగా చెలికత్తెలు ఎవరో? పెళ్లి కూతుర్ని సిద్ధపరచడానికి వచ్చేవారిని చెలికత్తెలు అంటారు. అదేనమ్మా బీపీ, షుగరు, నరాల జబ్బులు, గ్యాస్ ట్రబుళ్ళు, అర్థమవుతుందా? థైరాయిడ్ జబ్బులు, ఇంకా అవసరమైతే 1 క్యాన్సర్ జబ్బులు, ఇంకా అవసరమైతే కిడ్నీ ప్రాబ్లం, ఇంకా అవసరమైతే గుండె ప్రాబ్లం, అర్థమవుతుందా? ఇంకా ముదిరితే పక్షవాతం. ఇక తినబోయేసరికి ఇక సెటిల్ అయిపోయాను, జీవితంలో ఇక అన్ని ప్రశాంతంగా ఉన్నాయి
అనేసరికే ఈ చెలికెత్తులొచ్చి సిద్ధపడు సహోదరా అన్నట్లు చావు ముందు పెట్టి చూపిస్తున్నాయి. అంతే కదా. అయ్యో బాబోయ్, ఇంత కష్టపడ్డాను, ఇంత సంపాదించాను, ఒక 1/2 కేజీ బంగారం కొన్నాను, 6 ఎకరాలు పొలం కొన్నాను, నాకు 6 అంతస్తులు బిల్డింగ్ ఉంది, ఇదంతా సెటిల్ అయిపోయాను అనుకునేసరికి ఈ దరిద్రం ఏంటి అని దిగులుతోనే ఇష్టం లేకుండానే కష్టంతోనే చచ్చిపోతావు. పోతావు ఎక్కడికి? ఇది ప్రశ్న. స్తోత్రం చెప్పాలి. ఇష్టంతో ఎవరు చావరు, కష్టంతోనే చచ్చిపోతారు. కానీ ఎక్కడికి వెళ్తావు అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకోవడానికే ఇదిగో ఈ భక్తి, ఈ వాక్యం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ దాని కొరకే. అర్థమవుతుందా? ఇంకది ఎందుకు కానీ ఇది మీకు మేలే కానీ కీడేమీ కాదు. ఇంకా మీకు ఒక విషయం చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? ఒక పిల్లవాడు జీవితంలో సెటిల్ అయిపోవడానికి, చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి వాడికి 3వ సంవత్సరంలో నేను స్కూలుకు పంపిస్తే వాడు 25వ సంవత్సరంలో కానీ సెటిల్ అవుతాడు. 25, 26, 30 కూడా. అంటే దాదాపుగా వాడికి 20 ఏళ్ళు చదువుకోవడానికి పడుతుంది. 20 సంవత్సరాలు చదువుకోవడానికి పడుతుంది వాడి సమయం. ఉచితంగా కాదు సుమా, చిన్నప్పటి నుంచి ఫీజులు కట్టాల్సిందే కదా. కానీ వాడు జీవితంలో ఒక 60 సంవత్సరాలు సుఖంగా బ్రతకడానికి, అంటే 30 పోతే ఒక 30 సంవత్సరాలు సుఖంగా బ్రతకడానికి వాడు దాదాపుగా 20 సంవత్సరాలు కష్టపడవలసి వస్తుంది. యుగయుగాలు బ్రతకడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదా? యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించడానికి ఫీజు కట్టాల్సిన అవసరం లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మనం అందరం ప్రభు సన్నిధిలో బడిలో నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కాదా? అన్నా నేను కూడా స్టూడెంట్స్ని అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓకే, నా మటుకు నేను యేసయ్య దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్స్ నండి. ప్రభు నాకు నేర్పించిన ఆయన ఇప్పటికీ డైలీ నేను ప్రార్థన చేసుకుంటాను. తండ్రి నాలో గర్వం రాకుండా కాపాడండి. ముఖ్యంగా దాని దుంప దగ్గర అది వచ్చినట్టు కూడా తెలీదు. ఒక రెడ్ సిగ్నల్ కానీ పడితే బాగుండు వచ్చినట్టు. ఒక డేంజర్ లైట్ కానీ ఇక్కడ పెట్టి 2 లైట్లు పెడితే 2 లైట్లు కానీ పెట్టుంటే ప్రభు ఒక రెడ్ లైట్, ఒకటి గ్రీన్ లైట్, ఎప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంటే కరెక్ట్గానే ఉన్నావు, ఓ స్తోత్రం ప్రైజ్ లార్డ్ కరెక్ట్గానే ఉన్నా అని వెళ్ళొచ్చు. ఎప్పుడైనా చూపు మారిందనుకో, అబ్బా ఈ అమ్మాయి భలే ఉందే అనుకోగానే టక్కుని రెడ్ లైట్ వెలగాలి. గుండెలు ధడీలు మంట కూడా కొడతాయి. స్తోత్రం వీళ్ళందరూ చూస్తున్నారు, అయినా రెడ్ లైట్ వెలిగిందని. ఒకడి మీద అసూయ పడినప్పుడు వెంటనే రెడ్ లైట్ వెలగాలి. అయ్యో బాబోయ్ అసూయ వచ్చేసింది, స్తోత్రం మనకేంటి అని గర్వం రాగానే టక్కుని రెడ్ లైట్ వెలగాలి. అయ్యో బాబోయ్ రెడ్ లైట్ వెలగానే అందరు నా వైపు చూస్తారు కదా. చెప్పరేంటమ్మా, ఏంటి అన్నయ్యకి కూడా రెడ్ లైట్ వెలిగిద్దా అంటే ఇలా చూస్తే గ్రీన్ లైట్ల కంటే రెడ్ లైట్లు ఎక్కువ కనపడతాయి ఇక్కడ. అవునా కాదా? దేవుడు మన పరువు కాపాడడానికి మనలను ప్రేమించి ఇన్ని పెట్టినటువంటి వాడు ఒక చిన్న రెడ్ లైట్, గ్రీన్ లైట్ పెట్టలేడా? మన సిగ్గు తీయకుండా ఉండడానికి, మన పరువు తీయకుండా ఉండడానికి ఆయనకి తెలిసి కూడా మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు ప్రభు. ఆయన మనల్ని సరిచేయడానికి వాక్యం అనే ఆ జ్ఞానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ చక్కగా నడిపిస్తున్నారు. అంతే. ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, తండ్రి నాకు గర్వం రాకుండా కాపాడండి. ఎవరి మీద అయినా అసూయ పడతానేమో, అది కూడా వచ్చినట్టు తెలియచావదు, గర్వం వచ్చినట్టు తెలియచావదు. చెడ్డ చూపు వస్తే మాత్రం వెంటనే తెలిసిపోయిద్ది, మనకి ఎవరికాడికే తెలిసిపోయిద్ది. పనికి మాలిన చూపు వచ్చింది అనుకోండి, ఒక అబ్బాయి వైపు చూసి అబ్బా ఈ అబ్బాయి భలే ఉన్నాడు అనుకోగానే నీకు అర్థమైపోయింది, చిచి దరిద్రపు చూపు ఏంటి నాకు అని అనుకోవాలి. వెంటనే యేసు రక్తంలో కడుక్కోవాలి. నేను అంటాను, అసలు చెడ్డ తలంపే రాదా పాస్టర్ గారు? చాలామందికి ఉన్న ప్రశ్న, అది నాకు ఒక్కడికే వచ్చిందా చెడ్డ తలంపులు? నాకు ఒక్కరికే వస్తాయా? మిగతా వాళ్ళందరికీ ఎవరికి రావేమో? చిచి నా ఇంత భ్రష్టుడు రెండో వాళ్ళు లేడేమో,
నా అంత బుద్ధి లేనటువంటి వాడు ప్రపంచంలో లేడేమో అనుకుంటున్నారు కొంతమంది. చెడ్డ తలంపులు రాకుండా ఏ మనుషుడు కూడా ఆపలేడు. గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, మన తల మీద నుంచి కాకులు, గద్దలు, పక్షులు వెళ్లకుండా ఎవడైనా ఆపగలిగితే చెడ్డ తలంపులు కూడా ఆపినట్టే, చెడ్డ చూపులు ఆపినట్లే. జాగ్రత్తగా వినండి. ఆ కాకులు, గద్దలు వెళ్తున్నప్పుడు అవి వెళ్తూనే ఉంటాయి. ఆ వెళ్ళడం మనకి, ఆపడం మన చేత కాదు. కానీ అప్పుడప్పుడు ఆ కాకి, మన తల మీద నిల్చున్నటువంటి ఆలోచన కాకి, గద్దనే కాకి, పిచ్చుకనే కాకి మన తల మీద రెట్టేస్తాయి. ఆ రెట్ట పడకుండా కాపాడుకోవాలి. ఒకవేళ పడితే తలస్నానం చెయ్యాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తలంపు అది వెళ్తూ టక్కున రెట్ట వేస్తాయి. అంటే ఒక మనిషి దగ్గర నీ చూపు ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోయి అక్కడ పెంచకూడదు, అక్కడ ఆమెకు మెసేజ్ పెట్టకూడదు, ఆయనకు మెసేజ్ పెట్టకూడదు. ఒక వ్యక్తి వైపు పొద్దుగూకులు చూడాలనిపిస్తుందంటే ఆ రెట్ట నీ మీద పడిందని అర్థం. ఒకరి వైపు ఒకరితో మాట్లాడాలి అనిపిస్తుందంటే ఆ రెట్ట నీ తల మీద పడిందని అర్థం. బలవంతంగానైనా ఇంటికెళ్ళి తలస్నానం చేయకపోతే నీ గదిలోనికి నువ్వు వెళ్ళి యేసు రక్తము అనేటువంటి షాంపూతో శుభ్రం చేసుకోకపోతే, అర్థమవుతుందా, అది నీ తలగా ఉండదు, పిచ్చుకల గూడుగా మారిద్ది. అక్కడ పిల్లలు వస్తాయి. అర్థమవుతుందండి? అది ఒక చండాలపు నీచమైన కంపుతో నిండిపోయిద్ది. ఎంతమందికి అర్థమైంది నా భావన? హల్లెలూయా. చూపులో చాలా తేడాలు ఉంటాయి. నా కూతురు వైపు కూడా చూసి నేను కొన్నిసార్లు ఏమనుకుంటాను తెలుసా? నా కూతురు ఎంత అందగత్తి అనుకుంటాను. అది తప్ప? చెప్పరేంటాయా? నా కూతురు వైపు చూసి నా కూతురు ఎంత అందగత్తి అనుకున్నావు? కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా, నా కూతురు ఎంత చక్కగా ఉంటుంది అనుకుంటాను నేను. అది తప్ప? నా ఎదుట పడినటువంటి ఎవరినైనా ఒకరిని ఏమెవరో చాలా చక్కగా ఉందే అనుకోవడంలో తప్పు లేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఊహల్లోనికి వెళ్ళడము నీచమైన పాపం. అక్కడ దాకా వెళ్ళకుండా ఉన్నంతసేపు నువ్వు పరిశుద్ధుడివే. ఇంకా తర్వాత వెళ్తే నీ ఆలోచన నిన్ను ముంచి పడేసింది. ఎంతమందికి అర్థమవుతుంది?